కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో తనకు ఓటేయాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని సురేంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొంటానని అన్నారు. కళ్యాణదుర్గంలో విద్య, వైద్యం, తాగు, సాగునీరు అందుబాటులోకి తెస్తానని అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతుల మన్నలు పొందుతానని అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ స్థలాలను నిరుపయోగంగా వదిలేశారని, వాటిలో కాంప్లెక్స్ నిర్మాణం చేసి మున్సిపల్ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అన్నారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసిందని నిలదీశారు. మంత్రి ఉషా శ్రీచరణ్, ఎంపీ రంగయ్య అక్రమాలు చేశారని ఆరోపించారు. తనను గెలిపిస్తే అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేస్తానని సురేంద్రబాబు అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ, కార్యకర్తలతోనూ, ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కూడా అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్కి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇతర పథకాలు అయితేనేమి అన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు ఆ 12 అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే 5 ఏళ్లలో కూడా అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టుగా చెప్తాం. అవి కాకోకుండా ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా చేసిన తర్వాత ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాం తప్ప, ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మనకి రోడ్లు కావచ్చు, అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు, చదువు కావచ్చు, మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఐసిసి ల్యాండ్, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, రైతులకు సంబంధించి ఏదైతే ఉన్న డ్రిప్ ఇరిగేషన్, రకరకాల ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ, కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు.